దేశ రాజధాని ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ఢిల్లీకి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడం నిబంధనమే. ఇప్పటికే ప్రధాన రాజకీయ పక్షాలైనటువంటి ఇక్కడ యాప్ అలాగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా జాబితాల వారీగా ప్రకటిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీకి సంబంధించి మాత్రం బీజేపీకి అత్యంత ముఖ్యమైనది ఈ ఎన్నిక. ఎందుకంటే దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావిత పార్టీలు కానివ్వండి, కూటమిలు కానివ్వండి ఇక్కడ అధికారంలో ఉన్నాయి. కానీ దేశానికి రాజధాని ఈ రాజధాని ఢిల్లీలో మాత్రం బీజేపీకి స్థానం దక్కలేదు. అంటే అన్ని చోట్ల అధికారంలో ఉన్న కూర్చున్న అధికార పీఠంలో రాజధాని కేంద్రంలో మాత్రం తమ పార్టీ అధికారం లేకపోవడం ఆ పార్టీకి కాస్త తీవ్ర ఆందోళన కలిగించే విషయం. గత 2 సార్లు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ ఎన్నో విధాలుగా అధికారంలో రావడానికి ప్రయత్నించింది. కానీ ఆ 2 సార్లు ఆ యొక్క బీజేపీ కాంగ్రెస్లో కూడా అధికారాన్ని దక్కకుండా చేసింది. 2 సార్లు అధికారాన్ని చేసినటువంటి ఆ పార్టీ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో మరోసారి హ్యాట్రిక్ కొట్టి ప్రయత్నం చేస్తుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా మారినాయి. ఎందుకంటే బీజేపీ గత ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలుపుకున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఈ యొక్క రాజధాని కేంద్రంలో ఒక అసెంబ్లీ స్థానాన్ని కూడా సాధించకపోవడం ఆ పార్టీలో కాస్త నిరాశ కలిగించే విషయం. అయితే ప్రస్తుతం నోటిఫికేషన్ వెలువడంతో కాంగ్రెస్, బీజేపీ, ఆ పార్టీలు కూడా మరోసారి అప్రమత్తమై రానున్న ఎన్నికల్లో అధికారాన్ని చేజించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే హ్యాట్రిక్ కొట్టడానికి ఆప్ ప్రయత్నిస్తుండగా మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కనీసమైన తన ఉనికిని చాటుకోవడానికి కొన్నిసార్లు సరే గెలిచడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఈసారి రాజధానిలో తాము పట్టు నిలుపుకోవాలని, రాజధానిలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ప్రయత్నాలు మాత్రం తీవ్రస్థాయిలో వ్యూహాలు చేస్తుంది. ఇప్పటికే అనేక కార్యాచరణ ప్రకటించింది. ఇప్పటికే ప్రధాని మోడీ ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించిన పలు ప్రాంతాల్లో మరి విస్తృత పర్యటన చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి పార్టీకి సంబంధించినటువంటి గెలుపు గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గెలుపు గుర్రాల మొదటి జాబితా కూడా ఈ యొక్క బీజేపీ, ఆ 2 పార్టీలు కూడా ప్రకటించాయి. మరి కాంగ్రెస్ ఇంకా ఈ యొక్క అభ్యర్థుల ఎంపికలోనే తర్జనభర్జన జరుగుతుంది. అయితే ఈ యొక్క యాప్కు హ్యాట్రిక్ కొట్టడం ఎంత ముఖ్యమో అలాగే దేశ రాజధాని ఢిల్లీలో అధికారాన్ని చేజించుకోవడం బీజేపీ కూడా అతి ముఖ్యం. అందుకబట్టి కాంగ్రెస్ను పక్కన పెడితే ఈ 2 పార్టీలు మాత్రం ఒకదాని నుంచి ఒకటి పోటీ పడుతున్నాయి. గతంలో మనం జరిగినటువంటి ఈ యొక్క పంజాబ్, హర్యానా ఎన్నికల్లో కూడా మరి యాప్కు స్థానాలు దక్కట్లేదు. నామాత్రంగానే అక్కడ పోటీ చేయాల్సి వచ్చింది. మరి ఈ నేపథ్యంలో యాప్ ఖచ్చితంగా ఈ యొక్క ఢిల్లీలో మొదటిసారి అధికారాన్ని చేజిక్కొని 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టినటువంటి ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈ యొక్క ప్రజలు మరి 3వసారి కూడా ఆప్కు అధికారాన్ని అప్పచెప్తారా, లేదా బీజేపీకి జై కొడతారా, లేదా ఈ 2 పార్టీలను కాదని కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోస్తారా అనేది రాబోయే రోజు చూడాలి. మొత్తానికి ఈరోజు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించడంతో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నోటిఫికేషన్ ప్రకటించడంతో అలాగే ఎన్నికల నియామకాలుగా అమల్లోకి వచ్చినట్టయింది. ఫిబ్రవరి 5వ తేదీన 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. అలాగే ఫిబ్రవరి 8వ తేదీన ఈ యొక్క ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలో 3 రాజకీయ పార్టీలు ప్రధానంగా అధికారాన్ని చేజించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈ అధికారానికి సంబంధించిన ఈ విషయంలో మాత్రం మరి ప్రజలు, ఢిల్లీ ప్రాంత ప్రజలు మరి బీజేపీకి చేకూరుతారా, యాప్కు హ్యాట్రిక్ ఇస్తారా, లేక ఈ 2 పార్టీలే కానీ కాంగ్రెస్ ఉనికిని చాటుకోవడానికి ఊపిరి పోస్తారా అనేది వేచి చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో.